తెలంగాణ బీసీ మహాసభ జెండా ఆవిష్కరణ ఖండ ఆవిష్కరణ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 22వ తారీఖు శనివారం రోజు బీసీ మహాధర్నా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు బీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము బీసీలకు వచ్చిన 6 నెలల లోపలే క్యాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ బీసీలకు మేము అనౌన్స్ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోతాం. ఇంకో మాట కూడా చెప్పిండు, మేము ప్రభుత్వం ఇచ్చే ఏ కాంట్రాక్టులో అయినా 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు. ఇంకో మాట కూడా చెప్పిండు, ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి వెనుకబడ్డటువంటి కులాలకి ఎంబీసీలకి కూడా మేము సపరేట్ మంత్రిత్వ శాఖ కేటాయిస్తామని చెప్పిండు. ప్రతి ఒక్క సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్లు మేము బీసీలకు సపరేట్ గా కేటాయిస్తామని చెప్పిండు. ఆయన ఏవైతే హామీలు ఇచ్చిండో గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అయితే ఉంది. ఈ రోజు మీరే ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఈ రోజు బీసీ సమాజంలో పెద్ద ఎత్తున మూవ్మెంట్ వస్తా ఉంది, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు వస్తా ఉన్నాయి. మీరు ఏదైతే ఇచ్చిరో హామీలు అమలు చేయకపోతే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం నుండే పెద్ద ఎత్తున ఉద్యమం వస్తా ఉంది. నువ్వు కల్వకుర్తి నియోజకవర్గ బిడ్డవు కాబట్టి చెప్తా ఉన్నా, నీ యొక్క గ్రామంలో నీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క ఇంప్లిమెంట్ చేసి తెలియజేస్తూ మరి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 28 తరగతి జరిగేటటువంటి మీటింగ్ కి ఈ యొక్క నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై బీసీ.